హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆడవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే మీతో సంభోగం కోరుకుంటుందని అర్థం. స్త్రీ పురుషుల్లో శృంగార కోరికలు అనేవి చాలా సహజం. ఆ కోరికలను బయట పెట్టడంలో ఆడవారి మధ్య మగవారి మధ్య చాలా తేడా ఉంటుంది. మగవాళ్ళు ఆ కోరికను బయట పెట్టినంత సులభంగా ఆడవారు బయట పెట్టలేరు. ఎందుకంటే పురుషుల్లో కంట్రోల్ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. వారికి ఏదైనా కావాలంటే వెంటనే జరిగిపోవాల్సిందేనట. అందులో ఈ కామ కోరికలు కలిగినప్పుడు అసలు ఆపుకోలేరట. మగవాళ్లకు ఆ కోరికలు కలిగినప్పుడు వెనక ముందు అస్సలు ఆలోచించకుండా ఆ కోరికనే తలుస్తూ ఉంటారట. ఆ కోరిక తీరేదాకా వాళ్ళ మనసు ప్రశాంతతను కోల్పోతారట. అదే ఆడవారైతే ఎంతటి కోరికనైనా వాళ్ళ మనసులో దాచుకుని ఉంటారట. ఎలాంటి కామ కోరికలు కలిగినా కూడా ఆ కోరికలను వెంటనే ఎవరికీ చెప్పకుండా తమ మనసులోనే దాచుకుని మదన పడుతుంటారట. ఎందుకంటే మగవాళ్ళలాగా ఆడవారు ఓపెన్ కారు. ఎక్కడ ఆ కోరిక నలుగురికి తెలిస్తే వాళ్ళ దృష్టిలో చులకన అవుతాము అనే భయం, అందరికీ తెలిస్తే బరి తెగించిందని అనుకుంటారేమోనని భయం వలన ఓపెన్ కాకుండా ఉంటారట. ఇటు బయటకి చెప్పుకోలేక అటు లోపల దాచుకోలేక ఆ కోరిక తీరక నరకం అనుభవిస్తూ ఉంటారు. కానీ తనకు నచ్చిన మగాడితో మాత్రం ఆ కోరికను తెలియజేయడానికి సిద్ధపడుతుంటారట. అయితే డైరెక్ట్ గా చెప్పకుండా ఆ స్త్రీలో ఇలాంటి కొన్ని మార్పులను బట్టి అతనితో శృంగారాన్ని కోరుకుంటుందని తెలుసుకోవచ్చు. శృంగారాన్ని కోరుకునే స్త్రీ ఆ వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో ఆమె గుండె దడ పెరుగుతుంది. అలాగే ఆమె మాటలు తడబడుతుంటాయి. అదీ కాక ఆమె నరాల్లో వేడి పుట్టడం మొదలవుతుంది. ఏ పురుషునితో అయితే ఆమె శృంగారంలో పాల్గొనాలనుకుంటుందో ఆ వ్యక్తి కనిపిస్తే చాలు, లోకాన్ని మర్చిపోయి అతన్ని చూస్తూ ఉంటుంది. ఒళ్లంతా చెమటలు పట్టడం, చల్లగా మారడం, వణుకు పుట్టడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తితో శృంగారం కోరుకుంటుందని అర్థం. ఇలాంటి కామ కోరికలు కలిగిన ఆడవారు పూర్తిగా నిగ్రహాన్ని కోల్పోయి ఆ వ్యక్తి మీద వాలిపోయి తన యొక్క అందాలను అతని ముందు పెట్టేస్తుందట. కామంతో రగిలే స్త్రీ నచ్చిన పురుషుడి ముందు మళ్లీ మళ్లీ చీర పైటను జార విడిచి ఆమె అందాలను చూపిస్తుంది. పూర్తిగా ఆమె శరీరం ఆ వ్యక్తికి అర్పిస్తుంది. ఇది నా శరీరం కాదు, నీకే సొంతం అన్నట్టుగా ఆమె ప్రవర్తన ఉంటుంది. ఆ సమయంలో ఆమె ఏం చేస్తుందో కూడా ఆమెకు అర్థం కాదు. అంత పిచ్చిమైకంలో ఉంటుంది. స్త్రీకి కామ కోరికలు కలిగినప్పటి నుండి అది తీరేదాకా ఆమె ప్రశాంతంగా ఉండదు. ఇలాంటి లక్షణాలు ఏ స్త్రీలో అయితే కనిపిస్తాయో ఆమెకు నచ్చిన మగాడితో శృంగారాన్ని కోరుకుంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గాన మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.